సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ ఆయన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం వలనే మన అపరాధములకు క్షమాపణ అని అంటాడు. అవును ప్రియులరా, ప్రతి మానవుడు కూడా పాపము చేసి అపరాధముల చేత పట్టబడినటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ అపరాధముల నుండి విమోచన కలగాలి అని అంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి, నిర్దోషమైనటువంటిదై ఉండాలి, నిష్కలంకమైనటువంటి రక్తమై ఉండాలి. అటువంటి రక్తము మాత్రమే ప్రతి అపరాధమును కూడా తుడిచివేస్తుంది, కడిగివేస్తుంది. కానీ అటువంటి రక్తము ఏది కూడా భూమి మీద లేదు. రక్తము చిందించకుండా అపరాధములకు క్షమాపణ లేదు. చాలామంది అపరాధములు క్షమించబడడానికి యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, లేదా కొన్ని రకాలైనటువంటి నదులలో మునుగుతారు. ఇవేవి కూడా మన అపరాధములను తుడిచివేయలేవు అనే సత్యాన్ని వారు గమనించట్లేదు. కాబట్టి ఆ రక్తము చిందించబడాలి. కాబట్టి దేవాతి దేవుడు సర్వమానవాళి యొక్క పాపములను తుడిచివేయడానికి ఈ లోకములోనికి వచ్చి తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించాడు. ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా క్షమాపణ దయచేయాలి. అందుకనే యెషయా గ్రంథంలో ప్రభువే సమస్త మానవాళికి ఇస్తున్నటువంటి ఆహ్వానం ఏంటంటే, మీ అపరాధములు రక్తం వలె ఎర్రనివైనా అవి హిమములాగా నేను మారుస్తాను, కెంపు వలె ఎర్రవైన అవి గొర్రెబొచ్చు వలె నేను మారుస్తాను. కాబట్టి నా యొద్దకు వచ్చి మిమ్మలను కడుక్కొని మీరు శుద్ధి పొందండి అని అంటాడు. ఎవరైతే ఆ రక్తం నా కొరకు చిందించబడింది అని విశ్వసిస్తారో వారందరికీ కూడా ప్రతి విధమైనటువంటి అపరాధముల నుంచి కూడా ప్రభువు విమోచన దయచేస్తాడు. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి వాడయుండి ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆయన యొద్ద మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. అందుకనే యోహాను మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడ్ల, అనగా మన అపరాధములను మనం ఒప్పుకొనిన ఎడ్ల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన సమస్త అపరాధములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి కూడా మనకు విడుదల దయచేస్తాడు అని అంటాడు. కాబట్టి రక్తము చిందించినటువంటి యేసయ్య వద్దకు వస్తేనే మన యొక్క అపరాధాలకు క్షమాపణ. ఎందుకనంటే ఆయన యొక్క నిత్యరాజ్యానికి చేరాలి అంటే, ఒకవేళ మోక్షానికి చేరాలంటే, దేవుడు ఏర్పాటు చేసేటువంటి ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం చేరాలంటే మనలో అపరాధం అనేది ఉండకూడదు, దుర్నీతి అనేది దేవునికి కనబడకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం ఒప్పుకునేటటువంటి ప్రతి అపరాధాన్ని కూడా తీసివేసి మనల్ని పరిశుద్ధపరచాడు. కల్వరి శిలువలో యేసుక్రీస్తు వేలాడుతున్నప్పుడు ఆ రెండవ దొంగ ప్రభువుని తీక్షణంగా చూస్తూ ఆయన పలికినటువంటి పలుకులను, ఆయన పడినటువంటి శ్రమను గమనించాడు. కాబట్టి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను దౌర్భాగ్యుడను, ఇప్పటివరకు అనేకమైనటువంటి మోసాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు చేసినటువంటి వాడను, హత్యలు చేసినటువంటి వాడను, దయతో నన్ను క్షమించి నన్ను నీ యొక్క రాజ్యానికి నన్ను వారసులుగా చేయమన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేడే నీ ప్రతి అపరాధాన్ని కూడా తుడిచివేశాను, నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావని ఒక గొప్ప అభయాన్ని ఆ దొంగకి ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ప్రతి మనిషిని యొక్క అపరాధాలను క్షమించి తనతో నిత్యరాజ్యంలో గడపడానికే వచ్చాడు. కానీ నీవు అపరాధాలు చేసావు కాబట్టి నిన్ను చంపడానికి నేను వస్తున్నాను అనలేదు ఆయన. మన అపరాధాలను తీసివేయడానికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా కొద్ది మందికో కాదు, కొద్ది కులాలకు, కొద్ది దేశాలకు కాదు, కానీ సమస్త మానవాళి ఈ భూప్రపంచం మీద ఎంతమంది అయితే నివసిస్తున్నారో వారందరికీ కూడా క్షమాపణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ సత్యాన్ని గమనిద్దాం, ఆయన వద్దకు వద్దాం. మన ప్రతి పాపము అవి రక్తం వలె ఎర్రగా ఉన్నా, కెంపు వలె ఎర్రగా ఉన్నా ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడుక్కుందాం, మనల్ని మనం తెలుపుగా చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, ఆయన చిందించినటువంటి రక్తం వల్లే మీ అపరాధాలకు క్షమాపణ కలుగుతుందన్నావు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా ఎంతమంది అయితే నాయన మీ రక్తంలో కడుగకుండా అపరిశుద్ధమైనటువంటి అపవిత్రమైనటువంటి వారిగా ఉన్నారో నాయన, వారు ప్రతి ఒక్కరు కూడా మీ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి
ఆ దొంగ ఏ విధంగా అయితే పరిశుద్ధపరచబడి నీ పరదేశుడికి చేరాడో అలాగే మేము కూడానైనా మా యొక్క జీవితాలను కడుక్కొని పరిశుద్ధపరచుకొని మీ రాజ్యానికి వారసులయ్యే కృపను మా అందరికి దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.